ఏ రకంగా ఉంది? అంటే ప్రపంచానికే మొత్తం కీడుల సంభవించేదా, లేదు అంటనంటే శత్రు దేశాలను సమర్థంగా ఎదుర్కొనేటటువంటి టెక్నాలజీ ఏంటి? ఇరాన్కు ఉన్నటువంటి ఆయుధ సంపద ఏంటి? అంటే వాళ్ళకి మిజైల్ టెక్నాలజీలో దే ఆర్ వెరీ గుడ్ అండి. అది కూడా ఇజ్రాయెల్ తో పాటు అంత ధీటుగాని మనం చెప్పలేం కానీ దే ఆర్ హ్యావింగ్ గుడ్ మిజైల్ టెక్నాలజీ బాగుంది. అలాగే ఎయిర్ ఫోర్స్ బలం కూడా మనం చూసినట్లయితే ఇరాన్ ఎయిర్ ఫోర్స్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. వాళ్ళ దగ్గర కూడా మంచి మంచి లేటెస్ట్ టెక్నాలజీతో కూడినటువంటి ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. అయితే అది అణ్వాయుధాల గురించి ఏదైతే మాట్లాడుతుందో అది ఇప్పుడు వరకు అధికారికంగా ధృవీకరించడం అనేటువంటిది జరగలేదు. అణ్వాయుధాలు అవన్నీ కూడా ఉపయోగించడం అనేటువంటిది కేవలం ఒక థ్రెట్ గా ఉంది కానీ అది మేజర్ రోల్ ప్లే చేయబోతుంది. కారణం ఏంటి అంటే ఇది చాలా కొలాటరల్ డ్యామేజ్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతోనే ఆయిల్ ట్యాంకర్ల మీద దాడి చేయడం, అలాగే అక్కడ రిఫైనరీస్ మీద దాడి చేయడం, వాటితో పాటు ఈ ఎయిర్ బేసెస్ మీద దాడి చేయడం అనేటువంటి జరుగుతుంది. అలాగే ఇంకో పక్కన అమెరికా కూడా చూస్తే అమెరికా ఇంకా ఆ స్టెల్త్ బాంబర్స్ ని ఇంకా బయటికి తీయలేదు, ఆ బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని బయటికి తీయలేదు. ఒకవేళ కనుక అది తీసిందంటే విధ్వంసం కేవలం ఒకేసారి అటెస్టేజ్ 9,500 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్లీ అటెస్టేజ్ ఒకసారి ఫ్యూయల్ ఫిల్ చేసుకుంది అంటే ఆ ఫ్యూయల్ ఫిల్లింగ్ తో డిస్ట్రాయ్ చేయగలి అంత దూరం ప్రయాణించి ఏకదాటిగా డిస్ట్రాయ్ చేసి స్టెల్త్ క్యాపబిలిటీస్ ఉన్నాయండి. దానికి స్టెల్త్ క్యాపబిలిటీస్ అంటే ఏమాత్రం కూడా రాడార్స్ కి వాటికి దొరకనటువంటి టెక్నాలజీ అంతా కూడా అమెరికా దగ్గర ఉంది. అందుకే అది ఎస్కలేషన్ అంటున్నాం తప్ప ఫుల్ ప్లేజ్డ్ గా దిగలేదు అంటున్నాం. అలాగే వీళ్ళకి కూడా మనకి ఇరాన్ దగ్గర కూడా మనం చూస్తే కనుక ఇరాన్ మిజైల్ టెక్నాలజీ చూసుకున్నా, ఎయిర్ ఫోర్స్ టెక్నాలజీ చూసుకున్నా సరే ఇటు ఇజ్రాయెల్ తోనూ అమెరికాతోని జవాబు ఇవ్వగలిగినటువంటి సిస్టమ్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. బట్ దీని యొక్క ఇంటెన్షన్స్ అనేటువంటివి సరిగ్గా లేవు ఇరాన్వి. కాబట్టి ఇట్స్ ఆల్ టోటల్లీ డిపెండింగ్ అపాన్ ద ఎస్కలేషన్, ఫర్దర్ ఎస్కలేషన్ ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి ఇరాన్ టెక్నాలజీ మీద. దానికి మించినటువంటి అంశం ఇరాన్ యొక్క ఇంటెన్షన్స్ మీద ఎక్కువగా ఆధారపడింది. అండ్ ఇంకొక వాదన కూడా వినిపిస్తుందండి మనకి. ఏంటి అంటే ఇరాన్ చర్చలకు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ట్రంప్ దాన్ని జరగనివ్వలేదు. అడ్వాన్స్డ్ గా ముందస్తుగా ప్రియంప్టివ్ స్ట్రైక్స్ అనేటువంటి చేయించడం అది వాస్తవం కూడా. ఇజ్రాయెలే మొదట స్ట్రైక్ చేయడం అనేటువంటి జరిగింది. అయితే వీళ్ళు కొంచెం ఆలోచించారు అనేటువంటి విధంగా కూడా ఉంది. ఈ వాదన కూడా వినవస్తుందండి. ఎనీహౌ ఇజ్రాయెల్ ని అమెరికాని రెండింటిని ఎదుర్కోగలిగినటువంటి సామర్థ్యం 100% లేకపోయినప్పటికీ టెక్నాలజికల్లీ అది వెనకబడి అయితే లేదు. ఇరాన్ ఆల్సో కెన్ గివ్ ఎ బీఫిటింగ్ రిప్లై. అండ్ ఐఆర్జిసి దళాలు ఏదైతే ఉన్నాయో, ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ క్రోప్స్ ఏదైతే ఉన్నాయో అవి చాలా బీఫిటింగ్ రిప్లై ఇచ్చేటువంటి విధంగా ఉన్నాయి. అలాగే వాళ్ళ యొక్క పోరాట పటిమ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ వీటి అన్నిటికీ కూడా వాళ్ళు గట్టి సమాధానం చెప్పగలిగినటువంటి స్థితిలో ఈ రోజు ఇరాన్ ఉంది. దాన్ని అంత ఈజీ టార్గెట్ గా మనం తీయడానికి లేదు. ఇట్ ఈస్ అ షీర్ బ్యాడ్ లక్ దట్ మన ఇజ్రాయిల్ అమెరికా వీళ్ళిద్దరూ స్ట్రాంగ్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ తో ప్రిసైజ్డ్ గా వాళ్ళు దాని మీద అక్కడ బాంబు వేయడం, అది మిజైల్ వేయడం, ఆ యొక్క పెనిట్రేటెడ్ మిజైల్ అనేటువంటిది వేసి వాళ్ళు ప్రిసైజ్డ్ అటాక్ అనేది చేయడం జరిగిందండి. ఇంకొక ఆశ్చర్యపోయేటువంటి విషయం ఏంటి అంటే అది ముందు రోజు రాత్రే అటాక్ జరగాలి. అయితే ముందు రోజు రాత్రి అటాక్ ఎందుకు జరగలేదంటే ఇజ్రాయెల్ కి అమెరికాకి స్ట్రాంగ్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఏం చెప్పింది అంటే ఆ టైంలో చేయడం కన్నా తెల్లవారుజామున కనుక చేసినట్లయితే ఆ టైంలో ఇతర మినిస్టర్స్ తో పాటు అక్కడ ఉన్నటువంటి ఐఆర్జిసి జనరల్స్ కూడా ఆయనతో పాటు ఉంటారు. అప్పుడు కొలాటరల్ డ్యామేజ్ అనేటువంటి ఎక్కువగా జరుగుతుంది. ఖమేనీని ఖచ్చితంగా అంతమొందించవచ్చు అనేటువంటి ఒక ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఆ రిపోర్ట్ తీసుకుని వాళ్ళు ముందు రోజు నైట్ జరగవలసినటువంటి అటాక్ ని తర్వాత రోజు ఉదయానికి పోస్ట్ పోన్ చేయడం జరిగింది. వాళ్ళు పర్ఫెక్ట్ గా మొత్తం ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అంతా గ్యాదర్ చేశారు. దేని మీద అటాక్ చేయాలి అనేటువంటి విషయంలో మొత్తం వాళ్ళు 8 ఫిగర్ గ్రిడ్ రిఫరెన్స్ అనేటువంటిది తీసుకోవడం జరిగింది. అలాగే జిపిఎస్ సిస్టమ్స్ వాడుతున్నారు, శాటిలైట్ టెక్నాలజీ వాడుతున్నారు, లైవ్ గా వ్యూ చేస్తున్నారు. ఈ విధంగా దానికి తగినట్టుగానే ఎక్కడ కూడా ఇరాన్ కూడా తగ్గినట్టు మనకు కనిపించడం లేదు, వెనకట్టు వేసినట్టు లేదు. అందులోనూ ముఖ్యంగా నాట్ ఓన్లీ ఇటు ఇజ్రాయెల్ కి అమెరికన్ బేసెస్ కి సమాధానం చెప్పడంతో పాటు అది చాలా మేజర్ డెసిషన్ అండి. చుట్టూ ఉన్నటువంటి కంట్రీస్ దాదాపు 8 కంట్రీస్ మీద 14 కంట్రీస్ మీద అటాక్ చేయడం అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ఏ జోక్. కాబట్టి వాళ్ళకి ఆ క్యాపబిలిటీ ఉన్నాయి. ఐఆర్జిసి దళాలు అనేటువంటివి పోరాట పటిమ కలిగినటువంటి దళాలు. అండ్ అంత ఈజీ టార్గెట్ అయితే కాదండి. ఇరాన్ అనేటువంటిది ఈజీ టార్గెట్ కాదు.
అన్నిటికంటే మించింది ఏంటి అంటే ఇంటెన్షన్స్ అనేటువంటివి చాలా డేంజరస్ గా ఉన్నాయి. నిజంగానే వాళ్ళు గనక బయటికి ఆ యొక్క అణ్వాయుధాలు గనక తీసినట్లయితే ఇట్ కుడ్ బి ఏ కొలాటరల్ డ్యామేజ్ అండి. యుద్ధం ఏమో ఈ 3 దేశాలకి, ప్రభావం ఏమో ప్రపంచం అంతా భరించవలసి వస్తుంది. ఎస్, మేజర్ శ్రీనివాస్ గారు మళ్ళీ వస్తాను. రాధా గారు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో యుద్ధం మరో 2 నెలల పాటు కొనసాగేటటువంటి అవకాశం ఉంది. భారతదేశం ట్రేడ్ అండ్ బిజినెస్ పరంగా ఏ అంశాలలో డూ అండ్ డోంట్స్ పాటించాలి, పర్టికులర్గా మన దేశస్తుల పైన ఏ అంశాలపైన భారం పడే అవకాశం ఉంది? యుద్ధం ఇప్పుడు చూసినటువంటి పరిస్థితిలో ఇది ఇంకా ఫుల్ స్కేల్లోకి జరగట్లేదు అని మనకు క్లియర్గా అర్థమవుతుంది. బికాజ్ ఇటు అమెరికా చూసినా వాళ్ళు B-2 బాంబర్స్ కానీ సోఫిస్టికేటెడ్ మిసైల్స్ కూడా ప్రయోగించట్లేదు. అలాగే ఇరాన్ దగ్గర కూడా మీడియం రేంజ్ మిసైల్స్ ఉన్నాయి. అలాగే వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇటు రష్యా కానీ అలాగే చైనా కూడా బ్యాకప్ ఉంది. అలాగే వెస్ట్ ఏషియన్ కంట్రీస్ కూడా ఇప్పటిదాకా చాలా సమన్వయం పాటిస్తున్నాయి. బికాస్ ఇరాన్ స్ట్రాటజికల్గా అక్కడ ఉన్నటువంటి ఎసెట్స్ అంటే యుఎస్ ఎసెట్స్ కానీ యుఎస్ ఎయిర్ బేసెస్ కానీ అలాగే దుబాయ్లో ఎస్పెషలీ ట్రంప్ కూడా చాలా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయని తెలుస్తుంది. సో ఎకనామిక్ పరంగా ఒక స్ట్రాటజీతో వాటికి నష్టపరిచే విధంగా వెళ్తున్నాయి. సో వెస్ట్ ఏషియా ఇప్పటిదాకా వార్నింగ్స్ అయితే ఇచ్చాయి ఇరాన్కి. సో ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ ఫార్చునేట్లీ వెళ్ళదనే మనం ఆలోచన చేద్దాం. ఒకవేళ వెళ్ళినటువంటి పరిస్థితుల్లో మన భారతదేశం పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అని ఒకసారి ఆలోచన చేస్తే ఇమీడియట్గా హైక్ అయ్యేవి ఇన్ఫ్లేట్ అయ్యే ప్రొడక్ట్స్లోని ఇటు పెట్రోల్ కానీ అలాగే గ్యాస్ కూడా మనకు కనిపిస్తుంది. సో ఒకసారి కానీ పెట్రోల్ అండ్ గ్యాస్ వంటి ప్రొడక్ట్స్ అలాగే స్ట్రెయిట్స్ ఆఫ్ హార్మర్స్లోని ట్రాఫిక్ అయినటువంటి పరిస్థితిలో దీని యొక్క ఇంపాక్ట్ ఒక నార్మల్ పర్సన్ యొక్క లైవ్లీహుడ్ పైన, అది భారతదేశం అయినా కానీ అలాగే యుఎస్ అయితేనేమి కానీ లేదంటే వెస్ట్ ఏషియా అయితేనేమి కానీ, సో క్లియర్గా ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. దీనికి తోడు ఆల్రెడీ షేర్ మార్కెట్స్ కానీ సెకండరీ మార్కెట్స్ కానీ కంప్లీట్ డౌన్ స్వింగ్. ఆల్రెడీ ఈ వార్ స్టార్ట్ అవ్వక పూర్వమే ఒక 1 వీక్ ఆర్ 2 వీక్స్ నుంచి ఈ వార్ ఎస్కలేషన్స్ అనేవి మార్కెట్స్ లో కొనసాగుతూ వస్తున్నటువంటి పరిస్థితి. సో షేర్ మార్కెట్స్ పై దీని యొక్క ఇంపాక్ట్ క్లియర్ గా కనిపించవచ్చు. అలాగే ప్రెషియస్ మినరల్స్ వీటి యొక్క ప్రైస్ మరింత ఎస్పెషలీ గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇలాంటి ఎసెట్స్ యొక్క ప్రైస్ మరింత ఎక్కువయ్యే పరిస్థితి కూడా మనకు క్లియర్ గా కనిపిస్తుంది. అయితే మన భారతదేశం చూస్తే ఇటు ఇరాన్ తోని క్లోజ్ రిలేషన్స్ కలిగి ఉంది. అలాగే ఇటు ఇజ్రాయెల్ అండ్ యుఎస్ తో కూడా. రాధా గారు, ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్ లో చిన్న బ్రేక్. విల్ బి బ్యాక్ సూన్.